ఈ నెల 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతారని మాజీ మంత్రి హరీష్ రావు కుండబద్దలు కొట్టారు. అరెస్ట్ చేసుకొని ఏమవుతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులు అరెస్టులు తమకు కొత్త కాదన్న హరీష్ రావు కేటీఆర్ పై నమోదు చేసింది అక్రమ కేసు అని చెప్పారు. మరికొందరి నేతలపై కూడా కేసులు పెడతారని తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఎన్ని కేసులైనా ఎదుర్కొంటామన్నారు. ఇక తప్పు జరిగినట్లు హైకోర్టు ఎక్కడా చెప్పలేదన్న హైకోర్టు కొందరు కావాలని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటు రేవంత్ వి డైవర్షన్ పాలిటిక్స్ అంటూ నిప్పులు చెరిగారు. ఇక ప్రభుత్వ చర్యలను పార్టీ పరంగా ఎదుర్కొంటామని ఎక్కడా తగ్గబోమన్నారు. దీని విచారణ నిలుపుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టేమి కేసును నిర్ధారించలేదు, ఇది తప్పు జరిగిందని చెప్పింది కానీ శిక్ష వేసింది కాదు. కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈరోజు కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణకు సహకరిస్తాం. ఈ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు 100% విచారణకు సహకరిస్తామని చెప్పాం. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, అసలు అవినీతే జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా గ్రీన్ కో కంపెనీకి చెల్లించలేదు. ₹1 ఇవ్వనేప్పుడు అక్కడ అవినీతికి ఆస్కారం ఎక్కడిది? అయినా ఇది ఎప్పుడు జరిగింది? రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే ఆ కంపెనీ ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఏడాది పాటు నువ్వు ఎందుకు కేసు పెట్టలే? ఏడాది తర్వాత ఎందుకు పెడుతున్నావు? కేటీఆర్ గారు అడుగడుగునా నేను ప్రశ్నిస్తా ఉన్నాడు, నీ తప్పిదాలను బయట పెడతా ఉన్నాడు, నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతా ఉన్నాడు. కనుక ఏడాది తర్వాత దాన్ని బయట పెట్టినావు. నిన్ను ఆ కంపెనీ ప్రతినిధులు కలిసిన విషయాన్ని నువ్వు ఎందుకు బయట పెట్టలే? మీడియాకి ఎందుకు చెప్పలే? అది మేం బయట పెట్టినాం. అంటే దీన్ని అంతా బట్టి చూస్తా ఉంటే కేవలం వినిపిస్తా ఉన్నాయి. ఏసీబీ సో ఇప్పటికే 9th అయితే మరోవైపు హైకోర్టు తన క్వాష్ పిటిషన్ తోసిపుచ్చడంతో లీగల్ టీంతో చర్చిస్తున్నారు కేటీఆర్. త్వరలో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇటు మరోవైపు కేటీఆర్ కు ఏసీబీ అధికారులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. ఇక ఈ నెల 9న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అటు మాదాపూర్లోని గ్రీన్ కో కార్యాలయంలో ఏసీబీ ముమ్మర సోదాలు చేపట్టింది. ఉదయం నుంచే గ్రీన్ కో కార్యాలయంలో సోదాలు జరుపుతోంది. ఇక ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తన తప్పేమీ లేదని కేటీఆర్ చెప్తున్నారు. ఫార్ములా ఈ రేస్ తో హైదరాబాద్ ప్రతిష్ట పెరిగిందని, కోట్లకు మించి చెల్లింపులకు అనుమతి అవసరం లేదన్నారు. విధానపరమైన అంశాలకు చూసుకోవాల్సింది అధికారులేనని, పోటీలు జరగనుందన్న రిఫండ్కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తన తప్పేమీ లేదని, మంత్రిగా అది బాధ్యత కాదన్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ లోపభూయిష్టంగా ఉంది. క్వాష్ పిటిషన్ అంటే ఏదో చిన్నపాటి లోపం ఏదైనా దొరికితే కనీసం దాన్ని అనవసరంగా తన మీద రుద్దినప్పుడు అయితే మాత్రమే క్వాష్ పిటిషన్లు హైకోర్టుకు వస్తాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లోనే ఒక సంవత్సరానికి 200 నుంచి 300 ఎఫ్ఐఆర్లు అవుతాయి. అంటే అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని కేసులు రావు కదా. ఇక్కడ దాఖలయ్యేది 1000-2000 క్రిమినల్ పిటిషన్ల కంటే కూడా ఎక్కువ. పూర్తి స్థాయిలో ఒక కేబినెట్ మినిస్టర్గా, ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఆఫ్టర్ యాక్సెప్టింగ్ 47 crores యాజ్ ఎలక్ట్రల్ బాండ్స్, అవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్క్లోజ్డ్ ద సేమ్ న్యూస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అఫిడవిట్ బిఫోర్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్. అందులో స్పష్టంగా చెప్పింది బీఆర్ఎస్ పార్టీకి 47 కోట్లు గ్రీన్ కో కంపెనీ చెల్లించింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. ఆ ఎలక్ట్రల్ బాండ్స్ మరి ఎఫ్ఈఓ గ్రీన్ కోకి ఏం సంబంధం అంటే, ఫార్ములా ఈ కార్పొరేషన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది 3 రోజుల ముందు రిజిస్టర్ కాబట్టి ఒక బుడ్డ కంపెనీ. అది కేవలం గ్రీన్ కోకు సిస్టర్ కన్సర్న్, డాటర్ కన్సర్న్, దానికి సంబంధించింది కాబట్టి అక్కడ చెల్లించిన చెల్లింపులు వెనక్కు చెల్లించాల్సి వస్తుందని ఈ విధంగా 55 కోట్ల రూపాయలు అవినీతి నిరోధ అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు, మధ్యంతర రక్షణ అనేది కొట్టివేయబడ్డది. పూర్తిగా ఆయన పిటిషనే కొట్టివేయబడ్డది. కాబట్టి వాట్ ఎవర్ ద ఇంటరిమ్ ఆర్డర్స్ గెట్స్ క్యాన్సల్డ్. కేటీఆర్ నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో ఆయన వాదనలు వినిపించుకునే ప్రయత్నం ఖచ్చితంగా. కాకపోతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ కూడా మళ్ళీ ఈ విధంగా క్రిమినల్ పిటిషన్లో అడిగినట్టే స్పెషల్ లీవ్ పిటిషన్లో కూడా అడగాల్సి ఉంటుంది. పర్మిషన్ ఇస్తే తప్ప అది నెంబర్ నిన్ననే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. క్లియర్ గా చెప్పింది 47 కోట్ల రూపాయలు ఏసీబీ నష్టం జరిగిపోయింది. ఇక్కడ రాష్ట్ర ఖజానాకు బీయింగ్ ది కస్టోడియన్ ఆఫ్ బీయింగ్ క్యాబినెట్ మినిస్టర్ హీ డైరెక్ట్ ఆఫీసర్ టు డిస్బర్స్ 55 crores రాష్ట్ర ఖజానా నుంచి